హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. సో ఏవైతే మనకి రాబోతున్నటువంటి పోటీ పరీక్షలు ఉన్నాయో, అంటే మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్స్ రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా గ్రామ సచివాలయాలు అని చెప్పేసి కొంచెం మనకి వార్తల్లో అదొకటి ఉందండి. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు సో ఎక్కడా కూడా మీ ప్రిపరేషన్ అనేది ఆపవద్దు, కంటిన్యూ చేస్తానే ఉండండి. సో జనరల్గా మనకి గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్లో కావాల్సింది ఓపిక అండి. సో ఎవరైతే చివరి వరకు ఓపికగా ప్రయత్నిస్తారో, ఓపికగా ఉంటారో, ఎక్కడా మీకు మీ యొక్క ప్రిపరేషన్ బ్రేక్ అవ్వకుండా కంటిన్యూ చేస్తూ ఉంటారో అలాంటి వ్యక్తులు ఎక్కువగా సక్సెస్ సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే గత చరిత్ర చెప్తున్నటువంటి నిజం ఇది. సో ఏవైతే మీకు సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించి కానివ్వండి, మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి కానివ్వండి, ఎప్పటికప్పుడు మీకు అలర్ట్స్ ఇస్తూ కరెంట్ అఫైర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి నిన్న అనేది సివిల్ సర్వీస్ రిజల్ట్స్ కూడా రావడం జరిగిందండి. సో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. దాంతోపాటుగా మనకి ఫైనల్గా కూడా దగ్గరగా 50 అరౌండ్ 50 దాకా కూడా మన తెలుగు వాళ్ళే ఉన్నారు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో వాళ్ళు ఎంత కష్టపడి, అంటే ఒక 1 year నుంచి అలా జర్నీ చేసుకుంటూ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టే మేము ఇలా సక్సెస్ సాధించాము అని చెప్పేసి వాళ్ళ యొక్క మనోగతాలు, అంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ అనేవి పంచుకోవడం జరిగిందండి ఈరోజు న్యూస్ పేపర్స్లో. సో ఇలాంటి వాటిని మీరు బూస్టర్ డోస్ కింద తీసుకోండి. మీకు ఆత్మవిశ్వాసం కలిగించే ప్రతి అంశాన్ని కూడా మీరు మీ యొక్క మైండ్లో గుర్తుంచుకోవాలి. సో ఎక్కడా కూడా ప్రిపరేషన్ అనేది ఆపవద్దండి, కంటిన్యూ చేయండి. అదేవిధంగా ఏవైతే మనం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చెప్తున్నామో అవి మీరు సొంతగా నోట్స్ తయారు చేసుకోవాల్సిందే. సో దాంతోపాటుగా మనం కొంత అడిషనల్గా కొన్ని పాయింట్స్ ఇక్కడ చెప్తూ ఉన్నామండి బ్యాక్గ్రౌండ్లో, అవి కూడా నోట్స్ తయారు చేసుకోండి. సో ఇవంతా కలిపి మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి 1-2 సార్లు రివిజన్ చేసుకుంటే గుర్తుండిపోతుంది. అంతే తప్ప ఎగ్జామ్కు ముందు ఒక నెల లేకపోతే 20 రోజుల ముందు చదువుతామంటే ఇబ్బంది అయిన వాతావరణం ఉంటుందండి. సో అలా కరెంట్ అఫైర్స్ అయితే గుర్తుండవండి. సో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్కి ఒక 1 hour కేటాయించండి. అట్ ద సేమ్ టైం మనం PDF ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతోపాటుగా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి గ్రూప్ 2 సంబంధించినటువంటి ఒక బ్యాచెస్ను కూడా రెడీ చేయడానికి సిద్ధంగా ఉందండి. సో శ్యామ్ ఇన్స్టిట్యూట్ దానికి సంబంధించి కూడా అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయి. సో ఎవరైనా అభ్యర్థులు ఉంటే దానికి సంబంధించిన డెమోస్ క్లాస్ అండి, గ్రూప్ 2కి సంబంధించిన డెమోస్ కానివ్వండి, ఇవన్నీ మనకి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళి గ్రూప్ 2 ఫోల్డర్ ఉంటుందండి. సో దాంట్లో సెర్చ్ చేయండి. సో మీకు ఎంత క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నాము, ప్రీవియస్ ఎగ్జామ్స్లో బేస్ చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి మనము వీడియోస్ అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇలాంటి ప్లాట్ఫామ్ను ఉపయోగించుకోండి. సో ఖచ్చితంగా మీకు విజయం చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. సో దాంట్లో భాగంగా ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది చిరకాల మైత్రి సౌరభం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో మనకి నరేంద్ర మోదీ గారు G7లో భాగంగా జపాన్ వెళ్ళారండి. సో జపాన్ నుంచి అక్కడి నుంచి పపువా న్యూగినియా, అదేవిధంగా ఫిజీ కంట్రీస్ వెళ్ళారండి. అక్కడ నుంచి ఆస్ట్రేలియా వెళ్ళారండి. సో ఆస్ట్రేలియాలో మోడీ గారికి భారీ స్వాగతం, అంటే మనకి అతి పెద్ద ప్రజాదరణ కలిగిన నాయకుడు అని చెప్పేసి ఎవరైతే ప్రజెంట్ ఆస్ట్రేలియా PM యాంటోనీ ఆల్బనీస్ అని చెప్పేసి 31వ ప్రధానమంత్రిగా చేస్తూ ఉన్నారండి. సో 31వ PM అండి ఇతను. సో 31వ PMగా చేస్తూ ఉన్నారు ఇతనే. సో మనకి యాంటోనీ ఆల్బనీస్ అని చెప్పేసి అంటాము. సో ఇతను ఆస్ట్రేలియాకి PMగా ఉన్నారు. దాంట్లో భాగంగా వీళ్ళిద్దరి మధ్య కొన్ని చర్చలు జరిగినాయండి. అట్ ద సేమ్ టైం అక్కడ ఒక పార్కుకి మన ఇండియా పేరు పెట్టడం జరిగింది. రానున్న పోటీ పరీక్షల్లో ఈ పాయింట్ అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే హారిస్ పార్క్ పేరును లిటిల్ ఇండియాగా మార్చారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ పాయింట్ మీరు బాగా గుర్తుంచుకోవాలండి. ఇలాంటివి ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. సో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు మార్చితే ఆ యొక్క ఎయిర్పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉందని కానీ, లేకపోతే ఇప్పుడు మార్చినటువంటి పేరు ఏ పేరు అని కానివ్వండి, లేదా ఏదైనా గేటుకి కానీ పేరు పెడితే ఆ గేటు పేరేంటి అని చెప్పేసి కానీ, ఇలా తరచుగా ఎక్కువగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన అభ్యర్థులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలండి. సో మనం రీసెంట్గా చూసామండి, ఏదైతే సచిన్ టెండూల్కర్ గారి యొక్క బర్త్డే 50వ బర్త్డేకి సంబంధించి ఇదొక మనకి ఆస్ట్రేలియాకి సంబంధించి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్కి అతను పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి సంబంధించి
సంబంధించి సౌదీ అరేబియాకి సంబంధించండి, సౌదీలో మనకి సో వెస్ట్ స్టాండ్ అని చెప్పేసి ఒక స్టాండ్కి సచిన్ టెండూల్కర్ పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి లారా గారి పేరు పెట్టడం కూడా ఒక స్టాండ్కి వేరే సంబంధించి లారా గారి పేరు పెట్టడం జరిగిందండి. సో దాంతోపాటుగా మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మనోహర్ పారికర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా అని చెప్పేసి, అదేవిధంగా కితూబు మిలిటరీ స్టేషన్ బిపిన్ రావత్ రైల్వే స్టేషన్గా గాను, అదేవిధంగా మనకి నావీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఇటీవల కాలంలో మనకి డివై పాటిల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గాను, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే వ్యూ పాయింట్ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్ గాను, అదేవిధంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ గాను ఇలా పేరు చేంజ్ చేశారండి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించే సో ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీని అంటే శ్రీ రాఘవాచారి ప్రెస్ అకాడమీని ఆంధ్రప్రదేశ్ అంటే శ్రీ రాఘవాచారి మీడియా అకాడమీగా పేరు మార్చారని చెప్పేసి సో మనం ప్రతిసారి కరెంట్ అఫైర్స్లో చెప్తూనే ఉన్నాం. ఇప్పుడేం జరిగింది, పాస్ట్లో ఏం జరిగిందో కూడా ఒకసారి రివిజన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నామండి. సో ఈ రోజుకి సంబంధించి ఈరోజు కరెంట్ అఫైర్స్తే కాకుండా సో గతంలో ఏం చెప్పాము, సో మీరేం నోట్స్ తయారు చేసుకున్నారు అని చెప్పేసి మీకు ఒకసారి రీకాల్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాను నేను. సో ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేయండి. సో ఎంత క్వాలిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా రానున్న పోటీ పరీక్షలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీంట్లో భాగంగానే హ్యారిస్ పార్క్ పేరును లిటిల్ ఇండియాగా పేరు మార్చారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఆస్ట్రేలియా సంబంధించినటువంటి ప్లేస్ అండి ఇది. సో మోదీ ఈజ్ ది బాస్ అని చెప్పేసి యాంటోనీ ఆల్బనీస్ ప్రశంసలు కురిపించారు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారండి. సో ఓవరాల్ ఇక్కడ మన కాన్సెప్ట్ అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, మీరు ఇక్కడ లింక్ చేసుకొని చదవాల్సిన అంశాలు ఏంటి అంటే, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూకి సంబంధించింది. అంటే పర్యాటకాలు అంటే మోడీ గారు ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఏం జరిగింది, అట్ ద సేమ్ టైం యాంటోనీ ఆల్బనీస్ గారు మన ఇండియాకి వచ్చారండి. మన ఇండియాకి రావడం జరిగింది. ఎప్పుడు వచ్చారంటే మార్చి 8, 11. సో మనకి మార్చిలో 8, 9, 10, 11 4 days పర్యటక రావడం జరిగింది. సో ఇక్కడ ఏమైనా ఆల్బనీస్ గారికి సంబంధించిన విశేషాలు ఏమైనా ఇంపార్టెంట్ విశేషాలు ఉన్నాయో చదువుకోవాలి. అట్ ద సేమ్ టైం మోడీ గారు అక్కడికి వెళ్ళారు కాబట్టి అక్కడ ఏమైనా విశేషాలు ఉన్నాయో చదువుకోవాలి. ఈ రెండింటిని లింక్ చేసుకొని చదువుకుంటే రేపు ఆస్ట్రేలియాకి సంబంధించి మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా మనం పెట్టగలుగుతాం. ఇప్పుడు దాని గురించి ఆల్రెడీ మీరు నోట్స్ తయారు చేసుకున్నారు, మీ దగ్గర నోట్స్ ఉంది. సో ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నానండి. ఫస్ట్ మనకి ఏదైతే మన ఇండియాకి సో మనకి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటోనీ ఆల్బనీస్ గారు సో మనకి మార్చి మనకి 8 నుంచి 11 దాకా అండి. సో 8 నుంచి 11 దాకా 4 days మన ఇండియా వచ్చారండి. మన ఇండియా వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే, సో అతనికి స్వాగతం పలికింది ఎవరు, రిసీవ్ చేసుకుంది ఎవరు అంటే గుజరాత్ సీఎం అండి భూపేంద్ర పటేల్ అనే వ్యక్తి రిసీవ్ చేసుకున్నారు. సో ఫస్ట్ అతను గుజరాత్ వెళ్ళాడండి. సో మనకి గుజరాత్ వెళ్ళి ఏం చేశాడండి, గుజరాత్లో సబర్మతి ఆశ్రమం అని చెప్పేసి గాంధీ గారి యొక్క నివాసం అండి. సో ఒక గదిని సబర్మతి ఆశ్రమం వెళ్ళారు. సబర్మతి ఆశ్రమం వెళ్ళి అక్కడ హృదయ్ కుంజ్ని సందర్శించారండి. హృదయ్ కుంజ్, సో మనకి హృదయ్ కుంజ్ అని చెప్పేసి అంటాం. అంటే గాంధీ గారు నివసించినటువంటి గదినే హృదయ్ కుంజ్ అంటాం. దాన్ని పర్యటన చేశారు, దాన్ని కూడా విజిట్ చేశారు. ఆ తర్వాత కొన్ని బుక్స్ అనేవి ఆల్బనీస్ గారికి వీళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది, సబర్మతి ఆశ్రమం నిర్వాహకులు. ఆ తర్వాత మోడీ గారు ప్లస్ ఈయన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీనండి, అంటే 4వ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని విజిట్ చేయడం జరిగింది. సో నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో. ఆఫ్టర్ దట్ ఏదైనా ఒక విదేశీయుడు అండి, సో ఒక విదేశీయుడు ఐఎన్ఎస్ అరియంత్ని విజిట్ చేసినటువంటి ఐఎన్ఎస్ సో మనకి విక్రాంత్ అండి. సో మనకి విక్రాంత్ అని చెప్పేసి అంటాము. ఈ విక్రాంత్ని సందర్శించిన మొట్టమొదటి విదేశీ ప్రధానమంత్రి ఎవరు అంటే మనం యాంటోనీ ఆల్బనీస్ గురించే మనం చెప్పుకోవాలండి. ఐఎన్ఎస్ విక్రాంత్ మన సొంతగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకున్నామన్నమాట. సో ఇక యుద్ధ వాహక నౌక, ఈ వాహక నౌకను సందర్శించిన మొట్టమొదటి విదేశీ ప్రధానమంత్రి ఎవరు అని మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే సో యాంటోనీ ఆల్బనీస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అది విజిట్ చేసిన తరువాత అండి, సో అది విజిట్ చేసిన తరువాత సో ఏదైతే దీనికి సంబంధించి ఢిల్లీ వెళ్ళారండి. ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి పర్యటన చేసి సో మనకి బెంగళూరులో సంబంధించి ఒక సాఫ్ట్వేర్ సంబంధించిన కంపెనీని విజిట్ చేసి సో అక్కడి నుంచి ఆయన పర్యటన ముగిసింది అని చెప్పేసి చదువుకున్నాం. వీటితో పాటుగా ఆస్ట్రేలియాకి సంబంధించి 2 యూనివర్సిటీస్ అండి మన దేశంలో, మన భారతదేశంలో గుజరాత్లో గిఫ్ట్ సిటీలో వాటి యొక్క క్యాంపస్ని పెట్టబోతూ ఉన్నాయి. ఆ 2 యూనివర్సిటీస్ పేర్లు ఏంటి అని ఎగ్జామ్లో అడగొచ్చు. ఒకటి
డెకిన్ యూనివర్సిటీ అని చెప్పేసి, ఇంకోటి యూనివర్సిటీ ఆఫ్ ఉల్లాంగాంగ్ యూనివర్సిటీ అని చెప్పేసి, ఈ రెండు ఆస్ట్రేలియాలో పెద్ద యూనివర్సిటీస్ అండి. వీటి యొక్క క్యాంపస్ని ఇండియాలో ఎక్కడ పెడుతున్నాయంటే గుజరాత్ గిఫ్ట్ సిటీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మన భారతీయులు ఆస్ట్రేలియాలో చదవాలి అంటే మైత్రి అనే ఒక స్కాలర్షిప్ను కూడా ఆస్ట్రేలియా గవర్నమెంట్ మనకి స్థాపించడం జరిగింది. ఆ స్కాలర్షిప్ ద్వారా 4 సంవత్సరాల వరకు ఆస్ట్రేలియాలో చదువుకునే వెసులుబాటు మన భారతీయులకు కల్పించారు ఆస్ట్రేలియా వాళ్ళు. ఆ పాయింట్లన్నీ మీరు ఇక్కడ యాడ్ చేసుకొని చదువుకోవాలి. ఇప్పుడు మోడీ గారు అక్కడికి వెళ్ళారు కాబట్టి ఏవైతే దీనికి సంబంధించి అట్ ద సేమ్ టైం రష్యా ఏదైతే మనకి ఆస్ట్రేలియాకి ఇండియాకి ద్వైపాక్షిక సంబంధాలు జరిగి 75 సంవత్సరాలు కంప్లీట్ అయినాయండి. అంటే 70 సంవత్సరాల మైత్రి బంధం, స్నేహ బంధం మనకి ఆస్ట్రేలియాకి. మోడీ గారు వెళ్ళి అక్కడ మన యొక్క ఎన్ఆర్ఐలను అంటే మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తులను ఉద్దేశించి నిన్న మాట్లాడటం జరిగింది. ఇండియా యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే హ్యారిస్ పార్క్ అనే పేరును లిటిల్ ఇండియాగా పేరు మార్చారు అని చెప్పేసి మనం చదువుకోవాలి. అక్కడ శంకుస్థాపన చేసి వచ్చారండి ఆ పార్కులో. పేరు మార్స్తామని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఆస్ట్రేలియాలో హిందువులకు సంబంధించిన దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్ని అడ్డుకోండి అని చెప్పేసి కూడా నరేంద్ర మోదీ గారు యాంటోనిస్ ఆల్బనీస్కి చెప్పడం జరిగిందనే పాయింట్ కూడా మెన్షన్ చేసి మీరు చదువుకోండి. అట్ ద సేమ్ టైం చూసినట్లయితే నిన్న నరేంద్ర మోదీ గారు మనకి హిరోషిమాలో మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారు. గుర్తుంచుకోండి. అలాంటివి ఎక్కువగా ఎగ్జామినర్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి విగ్రహాన్ని ఆవిష్కరించారు? నిన్న కూడా చెప్పుకున్నామండి. కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. ఇవన్నీ లింక్ చేసుకొని చదువుకోండి. ఖచ్చితంగా ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే యాంటోనిస్ ఆల్బనీస్ అనగానే మీకు ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అగ్రిమెంట్లు రావాలి. అట్ ద సేమ్ టైం ఆ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చూశారని చెప్పేసి, హృదయ కుంజిని సందర్శించారని చెప్పేసి ఇలాంటివి. దీనికి సంబంధించి 75 సంవత్సరాలు ద్వైపాక్షిక సంబంధాలు నెరవేరాయని చెప్పేసి ఐఎన్ఎస్ విక్రాంతిని సందర్శించిన తొలి విదేశీ ప్రధానమంత్రి యాంటోనిస్ ఆల్బనీస్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అట్ ద సేమ్ టైం క్వాలిఫికేషన్ ఆఫ్ రికగ్నైజేషన్ అని ఎంఓయూ జరిగిందండి. క్వాలిఫికేషన్ ఆఫ్ రికగ్నైజేషన్ అనే అగ్రిమెంట్ ఎవరికి జరిగిందంటే మనకి ఆస్ట్రేలియాకే జరిగింది. అంటే ఆస్ట్రేలియాలో చదివిన డిగ్రీలు ఇండియాలో ఎలిజిబిలిటీ అవుతాయి, ఇండియాలో చదివినటువంటి డిగ్రీలు ఆస్ట్రేలియాలో ఎలిజిబిలిటీ అవుతాయి. ఇలా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అయితే కొన్ని కండిషన్స్ ఉంటాయండి. ఇంజనీరింగ్ కానివ్వండి, లా కానివ్వండి, ఇలాంటివి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయండి ఈ యొక్క అగ్రిమెంట్స్లో. ఇంజనీరింగ్ ఒకటి, మనకి లా ఒకటి, మెడిసిన్ ఒకటి, ఈ 3 డిగ్రీస్ మాత్రము ఎక్కడికక్కడే. మిగతావన్నీ ఎక్కడ చదివినా సరే ఆ డిగ్రీలు ఎక్కడ చెల్లుబాటు అవుతాయి, ఇక్కడ డిగ్రీలు అక్కడ కూడా చెల్లుబాటు అవుతాయి అనే ఒక అగ్రిమెంట్ అండి. దాన్నే క్వాలిఫికేషన్ ఆఫ్ రికగ్నైజేషన్ అనే అగ్రిమెంట్ని ఈ 2 దేశాల మధ్య కుదిరింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మెక్సికో దేశంలోని పెబ్లా రాష్ట్రంలోని ఒక అగ్నిపర్వతం ఇటీవల కాలంలో బ్రద్దలైందండి. అవి ఆ అగ్నిపర్వతం పేరిచ్చి ఆ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది అని అడగొచ్చు, గుర్తుంచుకోవాలి. లేదా ఇక్కడ మనం చూసినట్టు ఇటీవల కాలంలో మెక్సికోలో ఎరప్ట్ అయినటువంటి అగ్నిపర్వతం ఏంటి అని చెప్పేసి కూడా అడగొచ్చు. మనకి పోపో క్యాటే పెటల్ అగ్నిపర్వతం అండి. దాని పేరే అదేనండి, పోపో క్యాటే పెటల్ అని చెప్పేసి అంటామండి. మనకి పోపో క్యాటే మనకి క్యాటే పెటల్ అనే ఒక అగ్నిపర్వతం అండి. ఈ యొక్క అగ్నిపర్వతం అనేది బ్రద్దలయ్యి అక్కడ యాష్ కానివ్వండి ఇలాంటివి మనకి దుమ్ము ధూళితో అక్కడ ఉన్న పరిసర ప్రాంతం మొత్తం కొంచెం భయానకరమైన వాతావరణంగా ఉందని చెప్పేసి మనకి న్యూస్ రావడం జరిగింది. ఈ యొక్క అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది అని అడుగుతారు. సింపుల్గా గుర్తుంచుకోండి, మెక్సికో. అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో మనకి లాస్ట్ 6-7 మంత్స్లో ఎరప్ట్ అయినటువంటి కొన్ని అగ్నిపర్వతాలు అనేవి ఆల్రెడీ మీరు నోట్స్ రాసుకున్నారండి. ఒక్కసారి ఆ నోట్స్ చెక్ చేసుకోండి. ఒకసారి ప్రీవియస్ బ్యాక్ వెళ్ళి అక్కడ ఈ అగ్నిపర్వతం యాడ్ చేసుకోండి వెళ్ళి. ఒకసారి మీరు రీకాల్ చేసే ప్రయత్నం చేస్తున్నానండి. మీ నోట్బుక్లో ఉన్నటువంటి అగ్నిపర్వతాలనే ఇంకొకసారి నేను రీకాల్ చేస్తున్నాను, చెక్ చేసుకోండి. మీరు రాసుకున్నారు కూడాను. ఒకసారి చూడండి ఆ పేజీ నెంబర్, ఒకసారి బ్యాక్ వెళ్ళి మీ పేజీ నెంబర్ చూడండి. అవన్నీ ఇక్కడ ఉంటాయి చూడండి. మౌంట్ మెరాపి అగ్నిపర్వతం కానివ్వండి, మౌంట్ సుమేరు అగ్నిపర్వతం కానివ్వండి, మౌంట్ సీనాబంగ్ కానివ్వండి, ఈ 3 ఇటీవల కాలంలో ఎరప్ట్ అయినవేనండి. ఈ 3 కూడా ఇండోనేషియా దేశంలో ఉంటాయి. ఈ 3 కూడా ఇండోనేషియా. ఒకసారి ఇండోనేషియా మీరు రాసుకున్న పేపర్ మీ నోట్బుక్లో బ్యాక్ వెళ్ళి ఒకసారి చూడండి. ఈ 3 ఉంటాయండి. మౌంట్ మెరాపి అగ్నిపర్వతం బ్రద్దలైంది, సుమేరు అగ్నిపర్వతం బ్రద్దలైంది, మౌంట్ సీనాబంగ్ అనే అగ్నిపర్వతం కూడా ఎరప్ట్ అయింది. ఎక్కడ అంటే ఇండోనేషియా. అట్ ద సేమ్ టైం విల్లారికా అగ్నిపర్వతం ఇటీవల కాలంలో బ్రద్దలైంది. ఈ యొక్క విల్లారికా అగ్నిపర్వతం ఎక్కడ అంటే చిలీ. మీరు రాసుకున్నారు, చెక్ చేసుకోండి.
చిలీ. సో అట్ ద సేమ్ టైం మనకి మౌలోనా అగ్నిపర్వతము, కిలోయియా అగ్నిపర్వతం, ఈ రెండు అగ్నిపర్వతాలు కూడా మనకి అమెరికాలో ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ యొక్క మౌలోనా అగ్నిపర్వతం అనేది ప్రపంచంలోని అతి సువిశాలమైనటువంటి అగ్నిపర్వతం అని చెప్పేసి కూడా ఆ రోజు మీకు చెప్పడం జరిగింది. మీరు నోట్స్ కూడా రాసుకున్నారు, చెక్ చేయండి. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ షివే లూచి అగ్నిపర్వతం ఇటీవల కాలంలో రష్యాలో అండి. సో మనకి రష్యాలో ఎరప్ట్ అవడం జరిగింది షివే లూచి అగ్నిపర్వతం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం అండి. సో మనకి మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం మనం చూసినట్లయితే ఇటలీ అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందండి. ఇటీవలి కాలంలో మనకి మౌంట్ ఎట్నా అని చెప్పేసి ఉంటుంది. ఈ యొక్క మౌంట్ ఎట్నా అనేది సో మనకి ఇటలీకి సంబంధించింది. అదేవిధంగా మౌంట్ అసో అని చెప్పేసి ఒక అగ్నిపర్వతం ఇటీవల కాలంలో ఎరప్ట్ అయిందండి. సో అది మనం చూసినట్లయితే జపాన్ కంట్రీకి సంబంధించింది. సో ఇటీవల కాలంలో బ్రద్దలైనటువంటి వోల్కనోస్ చదువుకోండి సరిపోతుంది. సో 2022కు సంబంధించి సో ఏదైతే అక్టోబర్ కానించి ఉన్నటువంటి అగ్నిపర్వతాలు ఎరప్ట్ అవుతాయో అవి కరెంట్ అఫైర్స్లో ఉంటే అవే చదువుకోండి. సో అంతకుముందు ప్రీవియస్ అనేది ఎక్కువగా అడగడం లేదు, స్టాటిక్ పార్ట్లోకి వెళ్తుంది. సో మీకు గుర్తుంటే ఓకేనండి, పాతవి మీరు ఏవైనా ఎక్కడైనా చదివింటే గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఇటీవల కాలంలో ఎక్కువగా ఫోకస్ చేసి చదువుకోండి. ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో ఎరప్ట్ అయినటువంటి అగ్నిపర్వతాలు. అసో జపాన్, ఎట్నా ఇటలీ, మీ షివి లేచు రష్యా, కిలోయియా, ఇవన్నీ కూడా మీకు చెప్పినవే. సో ఇవన్నీ ఒక చోట మీ దగ్గర ఉంటే రేపు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి గో త్రూ రివిజన్ చేసుకుని వెళ్తే ఈజీగా ఉంటాయండి. సో ఒక చోట ఉండాలి, సో అక్కడక్కడ ఉంటే ఇబ్బంది అవుద్ది. ఇదండి దీనికి సంబంధించింది. ఇటీవల మెక్సికోలోని పోపో క్యాటే పెటల్ అనే అగ్నిపర్వతం వార్తల్లోకి వచ్చింది, యాడ్ చేసుకోండి. రైట్. సో అదేవిధంగా మన భారతదేశంలో ఒకే ఒక్క యాక్టివ్ వాల్కనో ఒకటి ఉందండి. సో అండమాన్ నికోబార్లో ఉంటుంది. బ్యారన్ ఐలాండ్ అనే అగ్నిపర్వతం ఒకటి ఉంటుంది. అదే మన భారతదేశంలో ఉన్న ఏకైక యాక్టివ్ వాల్కనో అని చెప్పేసి గుర్తుంచుకోండి. చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో నెక్స్ట్ మనం చూద్దాము. సో మనకి త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా గంగూలీ గారు రావడం జరిగిందండి. సౌరవ్ గంగూలీ గారు త్రిపుర రాష్ట్రానికి సో మనకి ఆ త్రిపుర టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తూ సో మనకి త్రిపుర సీఎం గారు ఒక ఏదైతే మనకి ఒక న్యూస్ చెప్పడం జరిగిందండి. సో ఇటీవల కాలంలో ఏవైతే బ్రాండ్ అంబాసిడర్స్ ఉంటాయో అవి ఏమైనా కొన్ని సంస్థలకు కానివ్వండి, అలాంటివి కొన్ని రాష్ట్రాలకు కానివ్వండి, ఇలా ఉంటాయండి. సో ఇటీవల కాలంలో ఉన్నటువంటి బ్రాండ్ అంబాసిడర్లు చదువుకొని సరిపోతుంది. ఆల్రెడీ దీని గురించి కూడా మీరు నోట్స్ తయారు చేసుకున్నారండి. సో అప్పుడు మనకి స్టార్ న్యూస్ అని చెప్పేసి సో ఇలాంటి వాటికి సంబంధించి యూనిసెఫ్కి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి ఆల్రెడీ మీ దగ్గర నోట్స్ ఉందండి. ఇక్కడ దీన్ని తీసుకెళ్ళి యాడ్ చేసుకోండి. సో మనకి త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా గంగూలీ గారు వచ్చారు అని చెప్పేసి. గంగూలీ గారికి దీనికే కాదండి, బంధన్ బ్యాంక్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ బ్యాంక్ ఉంటుంది, దానికి కూడా బ్రాండ్ అంబాసిడర్ సౌరవ్ గంగూలీ గారే. అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ఆల్రెడీ కొంతమంది వ్యక్తుల గురించి మీకు చెప్పానండి, మీ దగ్గర నోట్స్ ఉంది. వాటితో పాటుగా ఇప్పుడు ఇంకొంతమంది చెప్తా ఉన్నారు. ఒకవేళ అక్కడ లేకపోతే ఇక్కడ నోట్స్ తయారు చేసుకోండి, నోట్ మేకింగ్ చేసుకోండి. అంతకుముందు మనం చెప్పామండి. సో మనకి కర్ణాటక జిల్లాకు సంబంధించి రాయచూరుకి సంబంధించి ఆ యొక్క ఎలక్షన్ కాంపెయిన్స్కి రాజమౌళి గారు వచ్చారని చెప్పేసి. అదేవిధంగా మనకి ఇటీవల కాలంలో చూసినట్లయితే హీరో మోటార్ క్రాప్కి రామ్ చరణ్ గారు ఉన్నారని చెప్పేసి, కన్ఫర్మ్ టికెట్కి రాణా గారు ఉన్నారని చెప్పేసి సో ఇలా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. మీరు నోట్స్ కూడా తయారు చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఉత్తరాఖండ్కి సంబంధించి రిషబ్ పంత్ గారు ఉన్నారని చెప్పేసి సో ఇలాంటివి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు కొన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో మనకి గరుడా ఏరోస్పేస్ అని చెప్పేసి చెన్నైకి సంబంధించిన ఒక విమానయాన సంస్థ అండి. సో మనకి గరుడా ఏరోస్పేస్ అని చెప్పేసి ఎంఎస్ ధోని గారు దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ధోని గారు నావీ అనే ఒక పర్సనల్ లోన్ యాప్ ఒకటి ఉంటుందండి, దానికి కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు ఎంఎస్ ధోని గారు. అట్ ద సేమ్ టైం మనకి ఇండియా యూకే కల్చరల్ బ్రాండ్ అంబాసిడర్గా ఏఆర్ రెహమాన్ గారు ఉండడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి యూనిసెఫ్ 20వ సంవత్సరం మనకి బ్రాండ్ అంబాసిడర్గా సచిన్ టెండూల్కర్ ఉండడం జరిగిందండి. యూనిసెఫ్కి 20వ సంవత్సరం బ్రాండ్ అంబాసిడర్గా. సో అదేవిధంగా మనకి అరుణాచల్ ప్రదేశ్కి బ్రాండ్ అంబాసిడర్గా సంజయ్ దత్ గారు ఉండటం జరిగింది. నేషనల్ బాస్కెట్బాల్కి బ్రాండ్ అంబాసిడర్గా రణ్వీర్ సింగ్ అనే వ్యక్తి ఉండడం జరిగింది, బాలీవుడ్ హీరో. అదేవిధంగా వివో అని చెప్పేసి చైనా మొబైల్ కంపెనీ అండి, దానికి బ్రాండ్ అంబాసిడర్గా విరాట్ కోహ్లీ గారు ఉన్నారు. విరాట్ కోహ్లీ గారు రీసెంట్గా కుర్లాన్ అనే పరుపులు ఉంటాయండి, మనం బెడ్స్ అంటాం, కుర్లాన్ పరుపులు, వాటికి కూడా బ్రాండ్ అంబాసిడర్గా విరాట్ కోహ్లీ గారే ఉన్నారు. అదేవిధంగా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పేసి NMDC అని చెప్పేసి ఉంటాము, దానికి నిఖిత్ జరీన్ గారు బాక్సర్ అండి. సో తెలంగాణకు సంబంధించిన అమ్మాయి, వీళ్ళంతా కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది. ఇవే కాదండి, మీకు ఆల్రెడీ కొంత నోట్స్ ఉంది కాబట్టి చెక్ చేసుకోండి. ఆ నోట్స్లో ఇవి ఏమైనా మిస్ అయితే అక్కడ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. రైట్.
సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వరల్డ్ హెల్త్ అసెంబ్లీ పిఎం మోడీ అడ్రసెస్ ద 76th సెషన్ ఇన్ జెనీవా స్విట్జర్లాండ్. సో మనకి ఇక్కడ WHOకి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండి. సో మనకి వరల్డ్ హెల్త్ అసెంబ్లీ పిఎం, సో మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో భాగంగా వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో పిఎం మోడీ గారు మాట్లాడారండి. అది ఎన్నో సెషన్ అంటే 76వ సెషన్. సో దీనికి సంబంధించి జెనీవా స్విట్జర్లాండ్లో మాట్లాడారు. అయితే ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాము. అయితే ఇలాంటి సెషన్స్ జరిగినప్పుడు అండి ఎన్నవ సెషన్ అని చెప్పేసి అడుగుతారు, లేదా మన ఇండియా నుంచి ఎవరు దాంట్లో పార్టిసిపేట్ చేసిందన్నవి ఎక్కువగా అడుగుతూ ఉన్నారండి. ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏమైనా బిట్స్ ఇలాంటి వాటి మీద వస్తే ఎక్కువగా ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించి ఇటీవల కాలంలో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఎన్నోవది ఆ సెషన్ అంటే 76వది. బేసిక్గా ఇక్కడి నుంచి క్వశ్చన్ వస్తుంది. లేదా ఈ యొక్క సెషన్లో ఎవరు మాట్లాడారు మన ఇండియా తరపు నుంచి అంటే హెల్త్ మినిస్ట్రీయా, ప్రెసిడెంటా, పిఎం ఇలా కూడా అడుగుతూ ఉన్నారు. సో నరేంద్ర మోదీ గారు పిఎం, ఈ రెండు బేసిక్స్గా వస్తున్నాయండి. అయితే మనం ఎందుకైనా మంచిదని చెప్పేసి కొంచెం అడ్వాన్స్డ్గా ఉండాలి కాబట్టి అసలు ఈ సెషన్లో మోడీ గారు ఏం మాట్లాడారో కూడా కొన్ని పాయింట్లు మనం తెలుసుకొని ఉండాలండి. వాటిల్లో భాగంగానే సో మోడీ గారు చెప్పారు 300 మిలియన్ డోస్ని 100 కంట్రీస్కి మేము ఇచ్చాము అని చెప్పేసి మాట్లాడారండి. అంటే హెల్త్ ఇష్యూస్, ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ఆరోగ్య సమస్యలు, హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయో ఈ యొక్క సెషన్లో మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడే అదృష్టం నరేంద్ర మోదీ గారికి రావడం వల్ల నరేంద్ర మోదీ గారు ప్రపంచ దేశాలను ఉద్దేశించి ఆరోగ్యం అనే అంశం మీద ఈ విధంగా మాట్లాడారు. ఏమని మాట్లాడారు అంటే మేము 300 మిలియన్ కోవిడ్ డోసుల్ని 100 కంట్రీస్కి ఫ్రీగా ఇచ్చాము. సో అది మా యొక్క ఏదైతే మా కమిట్మెంటు అని చెప్పేసి ఆయన ప్రసంగించారు. అట్ ద సేమ్ టైం యోగా గురించి, ఆయుర్వేదం గురించి, మెడిటేషన్ గురించి కూడా ఆయన మాట్లాడి ఇవి మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని, మన అలవాట్లుగా చేసుకోవాలని, ప్రతిరోజు యోగా చేయాలని చెప్పేసి, ఆయుర్వేదం మెడిసిన్ని ఎక్కువగా వాడాలని చెప్పేసి, మెడిటేషన్ ధ్యానాన్ని ప్రతిరోజు ఆచరించాలి అని చెప్పేసి ఆయా దేశాలను ఉద్దేశించి మోడీ గారు మాట్లాడటం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సెషన్లో భాగంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక సెంటర్ నండి. సో మనకి ఫస్ట్ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అనే ఒక ఎక్సలెన్సీ సెంటర్ని మన ఇండియాలోనే ఎస్టాబ్లిష్ చేస్తాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్ రానున్న పోటీ ఎగ్జామ్స్లో చాలా ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం ఉంటుందండి. ఇటీవల కాలంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఫస్ట్ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ని ఎక్కడ పెట్టదలుచుకున్నారు, ఏ దేశంలో అంటే ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ గురించి కూడా ఈ యొక్క సెషన్లో మాట్లాడటం జరిగింది. సో ఎవరైతే దగ్గరగా 60-70 కోట్ల మందికి మేము ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నామని, హెల్త్ సెక్టార్లో వినూత్నమైనటువంటి నూతన అధ్యాయాన్ని మేము లిఖించామని చెప్పేసి మోడీ గారు చెప్తా ఉన్నారు. దీంట్లో భాగంగానే అభీమ్, సో మనకి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ అసిస్టెంట్ మిషన్ అని చెప్పేసి ఈ యొక్క హెల్త్ కార్డుని మేము ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పేసి, సో ఈ యొక్క ఆరోగ్యం మీద, సో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువగా మేము ఖర్చు పెడుతున్నామని చెప్పేసి మోడీ గారు ప్రసంగించడం జరిగిందండి. సో ఇటీవల కాలంలో కోవిడ్లు కానీ ఇలాంటివి వస్తే ఏ విధంగా కలిసి కట్టుగా మనం ఎదుర్కోవాలి, ఫ్యూచర్లో ఇవి కాకుండా ఏమైనా వస్తే ఎలా వాటిని మనం అధిగమించాలని చెప్పేసి దీంట్లో మాట్లాడటం జరిగింది. ఇవి గుర్తుంచుకోండి సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. వరల్డ్స్ లార్జెస్ట్ కార్ ఎక్స్పోర్ట్ టైటిల్ షిఫ్ట్స్ ఫ్రమ్ జపాన్ టు చైనా. సో ప్రపంచంలో ఎక్కువ కారులను ఎగుమతి చేస్తున్న దేశాలలో అంతకుముందు జపాన్ ఉండేదండి. ఇప్పుడు జపాన్ని బీట్ చేసి చైనా ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది అని చెప్పేసి ప్రజెంట్గా మనకు న్యూస్ రావడం జరిగిందండి. అంటే అంతకుముందు కార్లను తయారు చేసి వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడంలో జపాన్ ఫస్ట్ ప్లేస్లో ఉండేది. ఇప్పుడు దానిని సో చైనా వాళ్ళు బీట్ చేశారని చెప్తున్నారు. ఈ 2 పాయింట్లు గుర్తుంచుకోండి. చైనా దగ్గరగా 10 లక్షల కారుల్ని ఎక్స్పోర్ట్ చేస్తే సో జపాన్ వారు దగ్గరగా 95 లక్షల, సో మనకి 9,54,000. సో మనకి వాళ్ళు 10 లక్షలు చేస్తే చైనా వాళ్ళు, వీళ్ళు 9,54,885. సో ఫిగర్ అయితే కరెక్ట్గా మ్యాండేటరీ కాదులే కానండి. సో జనరల్గా ఫస్ట్ ప్లేస్ చైనా, సెకండ్ ప్లేస్ జపాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో వీటితో పాటుగా ఏవైతే మనకి చైనా కానీ జపాన్ కానీ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ అంటామో వీటితో పాటుగా కొన్ని MNC కంపెనీస్ కొన్ని ఉంటాయండి. అంటే కార్లు మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ పేర్లు ఇచ్చి ఇది ఏ దేశానికి సంబంధించిందని కూడా ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. అవి కొన్ని చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆడి కార్ అండి. సో మనకి ఆడి అని చెప్పేసి అంటాం కదండి, ఆడి కారు. సో అది జర్మనీ కంట్రీకి సంబంధించి
సంబంధించింది. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్డ్ అని చెప్పేసి ఉంటుందండి. ఈ ఫోర్డ్ కంపెనీ అమెరికాకి సంబంధించిందని. సో అదేవిధంగా మనకి బెంజ్ అండి. సో మనకి మీ అందరూ తెలిసిందే బెంజ్ కార్ అని చెప్పేసి జర్మనీకి సంబంధించినటువంటిది. అదేవిధంగా కియా అని చెప్పేసి ఉందండి. సో మన ఇండియాలో కూడా అనంతపురం జిల్లా దగ్గర ఉంటుందండి కియా. సో ఈ కియా కార్ల పరిశ్రమ ఎవరిది అంటే సౌత్ కొరియా ఓడిదండి, సౌత్ కొరియా. శాంసంగ్ కూడా సౌత్ కొరియా ఓడిదేనండి, శాంసంగ్ కూడాను. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి స్కోడా అని చెప్పేసి ఒకటి ఉందండి, స్కోడా. ఈ స్కోడా వచ్చేసరికి చెక్ రిపబ్లిక్ అండి. సో చెక్ రిపబ్లిక్ కంట్రీకి సంబంధించింది. సో ఇలా ఏవైనా కంపెనీస్ ఉంటే అవి ఏ దేశానికి సంబంధించిన కంపెనీస్ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. సో గత కొన్ని ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. రైట్, ఇవన్నీ కూడా మీరు నోట్ తయారు చేసుకోండి, యూస్ఫుల్గా ఉంటుంది. రైట్, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో స్పేస్ ఎక్స్ సెండ్స్ AX-2 మిషన్ టు ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. క్రూ ఇన్క్లూడ్స్ ద ఫస్ట్ సౌదీ ఆస్ట్రోనాట్స్ అండ్ ఫస్ట్ సౌదీ ఉమెన్. సో ఏదైతే మనకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనికి ఒక 4 స్పేస్ వ్యక్తులు వెళ్ళారండి, ఆస్ట్రోనాట్స్. వీళ్ళు ఒక వారం రోజులు అంతరిక్షంలో ఉండి మళ్ళీ వారం తర్వాత మళ్ళీ భూమి మీదకి వస్తారు. అయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్లో మెయిన్ ఎందుకు ఇది వార్తల్లోకి వచ్చిందంటే సౌదీ అరేబియా నుంచి ఒక మహిళ ఈ యొక్క 4 ఉన్నారండి. సో ఈమెనండి ఈ యొక్క సౌదీ అరేబియా నుంచి వెళ్ళినటువంటి మహిళ. అసలు సౌదీ అరేబియాలో కారు డ్రైవ్ చేయటమే అక్కడ నేరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉండేవి. సో ఇప్పుడు ఒక లేడీని ఇలా పంపించడం ఒక చరిత్రగా మనం చెప్పొచ్చు. సో ఆమె పేరేంటి అని ఎగ్జామ్లో అడగొచ్చు. దాంతోపాటుగా మనం ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క స్పేస్ ఎక్స్ అధినేత ఎవరు అని చెప్పేసి కూడా అడగొచ్చు. ఎలాన్ మాస్క్ గారిది ఇది. సో ఇది ఒక ప్రైవేట్ స్పేస్ ఎక్స్ అని చెప్పేసి ఒక సంస్థ. సో దీంట్లో మనం చూసినట్లయితే ఏదే ఫాల్కన్ 9 రాకెట్ అని చెప్పేసి ఆ రాకెట్ ద్వారా సో వీళ్ళు వెళ్ళడం జరిగింది. సో దీనికి సంబంధించి వీళ్ళ పేర్లు ఏంటి అని ఎగ్జామ్లో అడుగుతారు. సో 2 అమెరికాకి సంబంధించిన వ్యక్తులు, 2 సౌదీ అరేబియాకి సంబంధించిన వ్యక్తులు. వాళ్ళల్లో ఒక మహిళ సౌదీ అరేబియాకి సంబంధించిన ఆమె పేరు బాగా మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం చూస్తే రియాహా సో మన బార్నావి అని చెప్పేసి ఉందండి. సో మనకి రయాన్హా బార్నావి అని చెప్పేసి ఈమెనండి సౌదీ అరేబియా కంట్రీకి సంబంధించిన ఆమె. తర్వాత అలీ అల్ ఖరానీ అని చెప్పేసి ఈమె ప్లస్ ఇతను, వీళ్ళిద్దరూ కూడా సో మనకి సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి వ్యక్తులండి, సౌదీ అరేబియా కంట్రీకి సంబంధించిన వ్యక్తులు. ఈమె లేడీ సో మనకి రయాన్హా బర్నావి అని చెప్పేసి. అదేవిధంగా అలీ అల్ ఖరానీ అని చెప్పేసి సో ఇతను సౌదీ అరేబియాకి సంబంధించిన వ్యక్తి. సో వీళ్ళిద్దరు జాన్ సఫార్న్ అమెరికాకి సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా పెగ్గీ విట్సన్ అని చెప్పేసి అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి. వీళ్ళిద్దరూ కూడా స్పేస్ ఎక్స్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా సో వెళ్ళడం జరిగింది. ఈ మిషన్కి పేరేంటి అంటే AX-2 అంటే ఎగ్జోమ్ మిషన్ అని చెప్పేసి అంటామండి. సో మనకి ఈ యొక్క ఏదైతే మనకి కెనడీ స్పేస్ సెంటర్ అని చెప్పేసి అమెరికాలో ఉంటుంది, అక్కడి నుంచి వీళ్ళ యొక్క అంతరిక్ష ప్రయాణం సాగింది. సో వీళ్ళ 4 పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఈ 4 పేర్లలో పర్టికులర్గా ఈ యొక్క బార్నావి సో మనకి సౌదీ అరేబియాకి సంబంధించిన ఆమె. సో ఈమెను ఎక్కువగా బాగా గుర్తుంచుకోండి. సో అందరూ గుర్తుంచుకుంటే మరీ మంచిది. రైట్, సో నెక్స్ట్ మనం చూద్దాము. క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. భారత్ అధ్యక్షతన జరిగిన G20 సదస్సుకు సంబంధించి సన్నాహక సమావేశాల్లో భాగంగా G20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని 2023 ఏప్రిల్లో ఏ నగరంలో నిర్వహించారు అంటున్నారండి. దట్ ఈస్ హైదరాబాద్లో నిర్వహించారు అన్నది దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. సో ఇవండి ఏవైతే ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఖచ్చితంగా ప్రతిరోజు నోట్స్ తయారు చేసుకోండి, ఎక్కడా కూడా మీ ప్రిపరేషన్ ఆపవద్దు. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.